తెలంగాణ ప్రభుత్వం క్యాన్సర్ వ్యాధిని నోటిఫైబుల్ డిసీజ్గా డిక్లేర్ చేస్తూ ఆర్డర్ జారీ చేసింది. నోటిఫైబుల్ డిసీజ్ అంటే ఆ డిసీజ్ వచ్చిందని తెలిసి ఎవరైనా పేషెంట్ వస్తే ఖచ్చితంగా దాన్ని నెల రోజుల లోపల రిజిస్టర్ చేయాలి. గవర్నమెంట్ ఆ డిసీజ్ సంబంధించి ఆ పేషెంట్ని కానీ మొత్తం ఆ లొకేషన్ కానీ ట్రాక్ చేస్తూ ఉంటుంది అనమాట. దీనివల్ల ట్రాకింగ్ సిస్టమ్ ఈజీగా జరుగుద్ది. అండ్ గవర్నమెంట్ పాలసీ మేకింగ్లో కూడా పాలసీ ఇంప్లిమెంటేషన్లో కూడా ప్రాపర్ కేర్ తీసుకుంటుంది అనమాట. తెలంగాణలో క్యాన్సర్ అనేది ఇప్పుడు నోటిఫైబుల్ డిసీజ్. పూర్తిగా దేశం మొత్తం క్యాన్సర్ నోటిఫైబుల్ డిసీజ్ కాదు. దేశంలో 17 రాష్ట్రాల్లో క్యాన్సర్ అనేది నోటిఫైబుల్ డిసీజ్ అనమాట. భారతదేశంలో మనం చూస్తే కనుక దేశం మొత్తం క్యాన్సర్ని నోటిఫైబుల్ డిసీజ్గా డిక్లేర్ చేయలేదు. అయితే భారతదేశంలో 17 రాష్ట్రాలు మరియు యూటీస్లో క్యాన్సర్ని నోటిఫైబుల్ డిసీజ్గా డిక్లేర్ చేశారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, గుజరాత్, హర్యానా ఈ రాష్ట్రాల్లో క్యాన్సర్ని నోటిఫైబుల్ డిసీజ్గా డిక్లేర్ చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ క్యాన్సర్ గురించి ఇంత కేర్ ఎందుకు తీసుకుంటుంది ఒకసారి చూద్దాం.